హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే ఉల్లిగడ్డ పచ్చడి తయారు చేస్తున్నానండి. చాలా రుచికరమైన ఉల్లిగడ్డ పచ్చడి, చాలా ఈజీ వేలో, చాలా తక్కువ టైంలో చాలా రుచికరమైన పచ్చడిని మనం ఈరోజు తయారు చేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం లేవు. మన ఇంట్లో రోజు మనం వాడే వాటితోనే కొంచెం డిఫరెంట్గా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాల పౌడర్, ఇవి ఉంటే సరిపోతాయి. సో రుచికి తగ్గట్టు సాల్ట్, అంతే ఫ్రెండ్స్. ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేవు. వీటితోనే మనము చాలా రుచికరమైన పచ్చడిని చాలా తక్కువ టైంలోనే అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఆనియన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే వేడిగా ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేయాలన్నమాట. మీ ఇష్టం అండి, మీరు ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే చాలా తక్కువ తీసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే కొంచెం నా తాల్పు మాడిపోయింది, మీరైతే ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం వేడి ఎక్కువైపోయింది అనమాట. కొంచెం వేడి ఎక్కువైంది అయినా ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇవి మాడొద్దు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వెల్లుల్లి అస్సలు మాడొద్దు. చాలా ఎక్కువ వేడిలో వాటిని మాత్రం మనము మొత్తం మాడగొట్టుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా తక్కువ వేడిని అది ఇప్పుడైతే వేడి మొత్తం స్టవ్ను కట్ చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ధనియాల పౌడర్ వేసాను. ధనియాల పౌడర్ మాడిపోవద్దు అనమాట. మసాలాలు ఏవి కూడా మనము ఎక్కువ మాడనివ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా సింపుల్ అనమాట. ఇట్లా పోపు పెట్టేసుకోవాలి. పోపు పెట్టేసుకొని మనం అవి మిక్స్ పట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం రోట్లో దంచుకోవడము చాలా మంచిది, బట్ నేనైతే రోట్లో దంచలేను, ఎందుకంటే మనం ఫాస్ట్గా కావాలి కదా, మనకు లేట్ అవుతే ఇష్టం ఉండదు కదా మనకి. అందుకనే రోల్లో దంచడం లేట్ అవుతుంది కాబట్టి మిక్సీలో పట్టేసాను. మిక్సీలో పట్టి దాన్ని తెచ్చి మనం ఇందులో కలిపేసేయడమే, అంతే ఫ్రెండ్స్. చాలా సింపుల్, చూస్తున్నారు కదా. వితిన్ 5 minutesలో కంప్లీటెడ్ ఆనియన్ పచ్చడి. ఎంతో రుచికరమైన ఆనియన్ పచ్చడి రెడీ. మీరు దీన్ని ఎలాగైనా తినండి. ఇడ్లీలోకైనా తినండి, రోటీలోకైనా తినచ్చు, చపాతీలోకైనా తినచ్చు, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు తినాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కొక్కసారి ఇలా డిఫరెంట్గా పచ్చడిని మనం మార్చుకుంటూ ఉండాలి, అంతే ఫ్రెండ్స్. చాలా సింపుల్ అనమాట. చూసారు కదా, చాలా చాలా తక్కువ టైంలో. ఇంకా బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయట పచ్చళ్ళు తినడం కన్నా ఇలాగే ఇంట్లో వాటితో చాలా తక్కువ టైంలో మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బయట ఫుడ్ కంటే ఇలా తయారు చేసుకొని తిన్న చట్నీలు చాలా బాగుంటాయని నా సజెషన్. ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈసారి అయితే ట్రై చేయండి. 1 week అయితే కంపల్సరీ నిల్వ ఉంటుంది, మరి ఏం పాసిపోదు, వేస్ట్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మనమైతే ఒక చుక్క వాటర్ యూజ్ చేయలేము. మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుంటామంటే అది మీ ఇష్టం. నేనైతే ఎక్కువ ఆయిల్ వేయను, లైట్ వేసుకోవాలి ఆయిల్. ఓకేనా ఫ్రెండ్స్, అంతే, కంప్లీట్. టేస్ట్ అయితే అదుర్స్ ఉంటుంది. మీరు ఈసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అంతే, కంప్లీట్. సర్వ్ చేసుకోవడమే. వేడి రైస్లోతోనైనా తినండి, లేదంటే చపాతీ అయినా తినొచ్చు, లేదంటే రోటీతోనైనా తినొచ్చు, దట్ మీ ఇష్టం, ఎలాగైనా తినండి. ఓకే, బాయ్. మళ్ళొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు బాయ్ మరి. హలో ఫ్రెండ్స్, వెళ్తూ కంపల్సరీ ఒక లైక్, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, మాకు ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా చాలా సింపుల్ ఆనియన్ పచ్చడి.